ఇస్తేనే మనం ఏదైనా చేస్తున్నాం, లేకపోతే సై అండ్ బొమ్మల సత్యంజీ ఈ సేవా కార్యక్రమాలకు ఇన్ఛార్జ్ సురేష్. మనం మనం మహాగణం మహాగణం మే ప్రమదగణం దేశం కోసం జీవితామి దేశం కోసం జీవిద్దాం. మీరు జగిత్యాల రోడ్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. గతంలో ఆదిలాబాద్ జిల్లాలో చాలా కాలం పనిచేశారు. వారు అక్కడ పనిచేస్తున్నప్పుడు కూడా అనేక సేవా కార్యక్రమాలు ప్రత్యక్ష భాగస్వామ్యమై పనిచేశారు. అక్కడ గిరిజన పిల్లలకు నవోదయ కోచింగ్ కానీ, అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ, వారున్న గ్రామాలకు రోడ్డు సౌకర్యం గ్రామాలకు రోడ్డు సౌకర్యం దాదాపుగా 15 లక్షల ఖర్చుతో అక్కడ ఉన్న స్థానికులను పోటీ రోడ్డు కూడా వేయించారు. అనేక సేవా కార్యక్రమాలు పాల్గొన్నారు కాబట్టి మనకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు. ఈరోజు కోరగానే మన ఆవాసాన్ని చేశారు. వారికి ముందుగానే ధన్యవాదాలు చెప్తున్నారు. వీరు సుబ్రహ్మణ్యం గారు, న్యాయవాది, సేవా భారతి జిల్లా అధ్యక్షులు. వారు మదన్ మోహన్ గారు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, మన వాల్మీకి ఆవాస కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అదేవిధంగా సేవా భారతి ప్రాంత సభ్యులు సిరిసిల్ల వేణు గారు, సేవా భారతి జిల్లా కమిటీ సభ్యులు. జగిత్యాల ప్రాంతం, కల్లూరిల ప్రాంతం బాగా డిస్టర్బ్. గ్రామాల అభివృద్ధి నక్కనడకన కాదు, ఇంకా అంతకన్నా వెనుక ఉన్న సమయం 1992 ప్రాంతంలో. అప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలోని ఇక్కడి పెద్దలు ఆలోచన చేసి గ్రామాలన్నీ డిస్టర్బ్గా ఉన్నాయి, మన వంతు మనం ఏం చేద్దాం, ఏది చేస్తే ఎలా చేయాలి అభివృద్ధి కోసం అని ఆలోచన చేసి సేవా భారతి ఆధ్వర్యంలో ఆవాసము గ్రామీణ నిరుపేద నిరక్షరాస్య కుటుంబాల్లో పుట్టి చదువుకోవాలనే ఉత్సాహం విద్యార్థికి ఎక్కువగా ఉండి అందుకోలేని పరిస్థితిలో ఉన్న విద్యార్థులను తీసుకొని మనం చదివించాలి, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే ఆలోచన పెద్దల ఆలోచనతో 8 మందితో ఇక్కడ వాల్మీకి ఆవాసం ప్రారంభం కావడం జరిగింది. అది ఎస్ఆర్ఎస్పి క్వార్టర్స్లో చిన్న ఒక క్వార్టర్. అందరికీ అదేవిధంగా ఈ పోలీస్ ఉద్యోగ అభ్యర్థులు, తర్వాత పాత్రికేయులు అందరికీ నమస్కారం. ఈరోజు మిమ్మల్ని అడ్రస్ చేయమని చెప్పేసి, మిమ్మల్ని కొంచెం మోటివేట్ చేయమని చెప్పేసి మార్నింగ్ నా దగ్గర సంపూర్ణాచార్య గారు రావడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం, ఆ తర్వాత మేము చాలా విషయాలు చర్చించుకున్నాం. నేను కూడా ఇంతకుముందు ముందు వక్తలు మాట్లాడుతూ నా గురించి నేను చెప్పాను, సేవా భావంతో కొన్ని పనులు చేసినామని చెప్పేసి. అది ఒకటప్పుడు ఇంట్రెస్ట్, నాకు కొంచెం ఇంట్రెస్ట్. నేను రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాయి కాబట్టి కొంతమంది రూరల్ బ్యాక్గ్రౌండ్ పిల్లలకి ఏదైనా చేయాలనే ఒక తాపత్రయంతో కొన్ని కార్యక్రమాలు చేస్తుంది. అది ఒక తృప్తినిచ్చింది. అది మీరు కూడా ముందు చేస్తారని చెప్పేసి నేను భావిస్తూ, ఇప్పుడు మీ అందరికీ తెలుసు పోలీస్ ఉద్యోగం అంటే 2 ఫేసెస్లో ఉంటుంది. ఫస్ట్ ఒకటేమో ఫిజికల్ టెస్ట్, రెండోది వచ్చేసి రిటర్న్ టెస్ట్. ఇవి 2 ఇంపార్టెంట్. సో ఫిజికల్ టెస్ట్లో మనకి ఫిజికల్ టెస్ట్లో ఈవెంట్స్ ఉంటాయి. ఆ ఈవెంట్స్ 5 km కావచ్చు, రన్నింగ్ కావచ్చు, తర్వాత షార్ట్ పుట్ కావచ్చు, హై జంప్ కావచ్చు. ఇవన్నీ నేను ప్రిపేర్ అయినప్పుడు నేను 2004 బ్యాచ్, 22 సంవత్సరాలు అయిపోయింది నేను పోలీస్ ఉద్యోగానికి వచ్చి. సో అప్పుడు మేము ప్రిపేర్ అయినప్పుడు ఫిజికల్ టెస్ట్ 5 ఈవెంట్స్ ఉంటాయి. 5 ఈవెంట్స్లో మేము ఉత్తీర్ణత సాధించాలి. సో దానికి మేము యూనివర్సిటీలో చాలా కష్టపడాం. సో దానికి ఏంటంటే మనము ఫిజికల్ టెస్ట్ విషయానికి వస్తే అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు ఏదైనా బయట నుంచి ఫుడ్స్ కావచ్చు, ఇంకా ప్రోటీన్ ఫుడ్ కావచ్చు, ఇక్కడ ఆల్రెడీ మంచి ఫుడ్ ఇస్తారు. తినేది మనం కష్టపడతాం కాబట్టి తిండి మంచిగా తినాలి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి.
ఐటెటెడ్గా ఉండాలి ఎక్కువ. తర్వాత మైండ్లోకి ఆలోచన రానియకండి. ఈ ట్రైనింగ్ పీరియడ్ 45 డేస్ ఉంటుంది. 45 డేస్ సార్. ఈ 45 డేస్ ఎవరికేం కాదు, సమాజం ఎట్టుకోరు, ప్రపంచం మునిగిపోరు. మీరు దీని మీద ఫోకస్ చేయండి. ఇంట్లో కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేదంటే ఇంకొంతమందికి వేరే ఇతర మా అమ్మ ఇంట్లో ఆరోగ్యం బాగాలేదనో, లేదంటే ఇంకేదో వాళ్ళు ఇబ్బందులు ఉంటాయి ప్రతి ఒక్కరి కుటుంబాలలో. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ కొన్ని రోజుల వరకు మర్చిపోండి. వీలైతే ఎవరికైనా వేరే వాళ్ళకి ఆ వర్క్స్ అసైన్ చేయండి. అసైన్ చేసేసి మీరు 100% ఫోకస్గా ఉండండి. మా ఫిజికల్ ట్రైనర్ కూడా ఆయన మంచి ఫిట్నెస్ రోజు నాలో జిమ్కి వస్తాడు. ఎవ్రీడే ఒక 1.5 hour 2 hours చేస్తాను నేను. వాటి మంచి ట్రైనర్స్ అని మీకు ఆయన చెప్పిందలా వినండి. ఇంకేమన్నా మీకు ఏదైనా సందేహాలు ఏదైనా ఉంటే అవసరం అనుకుంటే నా నెంబర్ నోట్ చేసుకోండి. మీకు ఏదైనా ఉంటే కూడా, లేదంటే మా వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకోండి. ఎప్పుడు ఎవరికైనా కొంచెం మోటివేషన్ కావాలనిపిస్తే నాకు మాట్లాడండి. నేను కూడా ఇలాగనే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన. నాకు కూడా చదివేటప్పుడు ఇంకొక విషయం చెప్పాలి. మనం ఇంకా ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకు వచ్చే ఒక ఆలోచన బాగా పనిచేస్తూ ఉంటారు. మనం ఇంకెన్ని రోజులు చదవాలి, అసలు నాకు ఉద్యోగం వస్తుందా రాదా, నేను ఏమైందా అసలు లాస్ట్ అనే డౌట్ బాగా వస్తుంది. కానీ 100% మీ మీద మీకు నమ్మకం ఉంచండి. దానికి నేనే సాక్ష్యం. నాకు వచ్చింది ఆ డౌట్. ప్రిపేర్ అయ్యేటప్పుడు 3 సంవత్సరాలు పట్టింది నాకు. 3 ఏళ్ళ ఇంకా ఉన్నది, ఇంకా నాకేం రాదు. మళ్ళీ ఇంటికి పోతే గదే రూరల్ బ్యాక్గ్రౌండ్, వ్యవసాయం గదే కనబడుతుంది. అసలు నేను ఏమైందా, నాకు జాబ్ వస్తుందా రాదా, ఎక్కడనే మళ్ళా తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలా అనే సందేహాలు ఉన్నాయి నాకు. కానీ నాకు టీం మంచిగా ఉంటే మా